హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సువర్ణ. ఈరోజు మేము రోజు వచ్చే మా పిల్లలు మా ఫ్యామిలీతో అందరం కలిసి రోజు ఈ పార్క్కి వస్తామండి. ఈవినింగ్ పార్క్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నది చిన్నది ప్యాట్రీన్ అలా కనపడుతుంది. ఇక్కడ ఫోటోస్ కూడా దిగొచ్చు. చాలా బాగుంటుంది, అంత గ్రీనరీ ఉంటుంది. చూడండి ఎలా ఉందనేది చూపిస్తాను. లేక్ ఉందండి, పక్కన లేక్ ఉంది. లేక్ కూడా చూపిస్తాను. ఇటు నుంచి వెళ్దామమ్మా, ఇటు నుంచి వెళ్దామా? అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్దామా? ఇక్కడ చిన్నగా స్మాల్ బ్రిడ్జ్ ఉందండి. ఇక్కడ రాబితం. Oh guys, you don't know. I'll make a video with the scooter next. But this is my scooter that my parents gifted me for my birthday, and I love it so much. It can go up to 10 miles. It's very strong brakes too. But we will do a video on that too. But for now, you continue, Mom. Yeah. Sponsored by Wake Forest, by the way, too. ఇటు లేక్లో డక్స్ ఉన్నాయండి. డక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. డక్స్ కూడా ఈవినింగ్ టైంలో గొడవ పడుతున్నాయండి. ఫ్యామిలీస్ ఎక్కువ అయినట్టున్నాయి డక్స్ ఫ్యామిలీస్లో, అందుకని గొడవ పడుతున్నాయి. చూడండి, నేను అటు లేక్ అంతా చూడండి ఒకసారి ఎలా ఉందనేది. క్యాప్చర్ చేయి వీడియోలో, నేను అక్కడాన్ని కాదు. ఓకే, డక్స్ లైన్ కట్టినాయండి. డక్స్ ఎంత బాగా లైన్ బై లైన్ వస్తున్నాయి. చాలా బాగుంది కదండి. రోజు వచ్చి చూస్తాము, వాకింగ్ చేస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుల్ ట్రీస్, చాలా మంది వస్తుంటారు వాకింగ్కి. ఒకసారి చూడండి అందరూ ఎలా వాక్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అందరూ వచ్చి వాకింగ్ చేస్తుంటారు. మా బాబు స్కూటర్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తుంది. We're going to talk about something else. We're going to talk on the next show. We're going to do a scooter, right? Yeah. All right. లేక్ వాటర్ చూడండి, గ్రీన్గా ఉన్నాయి. లేక్లో కిడ్స్ ఇక్కడ ప్లే చేస్తున్నారు. వాళ్ళలో మరి ఏముందో అక్కడ ఫిషెస్ కూడా పడుతున్నారండి. ఫిషెస్ పడుతున్నారు. లేక్లో బాగా ఫిషెస్ పడుతుంటారండి. కొంతమంది డాగ్స్ పార్కింగ్ తీసుకొని వస్తుంటారు. మమ్మీ అక్కడ ఇక్కడ ఈ పార్క్కి సంబంధించిన రెస్టారెంట్స్ అండి. రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి కొంతమంది రిలాక్స్ అవుతుంటారు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూడండి, ఎంత సౌండ్తోనే ఎంత బాగుంటుంది. కూర్చొని అక్కడ కూర్చొని మేము రిలాక్స్ అవుతుంటాము. అందరూ ఫిష్ పట్టుకుంటున్నారు. ఇక్కడ చాలా ఫిషెస్ ఉంటాయి. టాటాయిస్ కూడా ఉంటాయి. స్మాల్ టాటాయిస్ ఉంటాయి. అందరూ వచ్చి హ్యాపీగా వాక్ చేసుకుంటూ ఉంటారని అంత రిలాక్స్ అవుతుంటారు. అక్కడ వైట్ డక్స్ కనపడుతున్నాయండి మీకు. వైట్ డక్స్ అక్కడ 4 ఉంటాయి. 3 ducks. 3 డక్స్ ఉంటాయి. అక్కడ 5 ఉంటాయి బ్రౌన్ డక్స్. వీటికి పడట్లేదు కాబట్టి అవేమో అక్కడ ఉన్నాయి, ఆ డక్స్ ఏమో అట్టున్నాయి. చాలా బాగా
నైట్కి వచ్చేసి అవి ఈవినింగ్ టైంలో 7:30, 8 ఆ టైంలో ఇక్కడ అవుట్ సైడ్ వచ్చేసి రెండు గొడవ పడుతుంటాయి బాగా. వీళ్ళిద్దరిని చూస్తుంటారు, రిలాక్స్ అయ్యారు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అండి. వాళ్ళు అక్కడ హౌస్ ఉంది, లోపల వాళ్ళ ఇంటికి ఎవరు రాకుండా ఇలా ఫెన్స్ వేసుకున్నారు. ఎవరు వెళ్ళకూడదండి. ఇలా ఫెన్స్ వేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి మనము వెళ్తే గన్ను బట్టి షూట్ చేసేస్తారు. చూడలేదు అందుకని వాళ్ళు ఇలా ప్రైవేట్ ఇక్కడ రూల్ అంతే. షూట్ చేసినా కూడా మనం అడగడానికి ఏమీ ఉండదు. Guys, it's alright. They're not gonna shoot the person that walks in. They're just gonna give a warning. కాబట్టి ఎవరు వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ అనేది ఇలా వేసుకుంటారు, ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి, ఇది అమెరికా కొలంబస్ కనిపెట్టక ముందు నుండి ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు World War II, World War I, No war. Civil war టైంలో ఇక్కడ అన్ని గన్స్ అన్ని ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి సోల్జర్స్ నుంచి కాపాడడానికి వాళ్ళు ఒక కావుని ఒక కాఫ్ని దాని వెనకాల చెట్టు వెనకాల పెట్టారండి. యా చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి. దీనికి పిడుగు వచ్చి పడిందండి. పిడుగు వచ్చి పడిపోతే చెట్టు అనేది ఇంకా పైన రావట్లేదు. ఓన్లీ సైడ్కి కొమ్మలు వచ్చేసి చెట్టు ఇంకా కొద్దిగా గ్రీన్గానే ఉంది, కనపడుతుంది కదండి. చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకా ఇక్కడ వాళ్ళకి కొలంబస్ కనిపెట్టక ముందు నుండి అంటే చెట్టు చూడండి ఎన్ని సంవత్సరాల కిందట ఈ చెట్టు ఉంది అనేది. ఆ చెట్టు కోసం మనము ప్రొటెక్షన్ చేయడానికి వాళ్ళు ఇలా బ్రిడ్జ్ కట్టారు. దీన్ని బ్రిడ్జ్ అంటారు. స్టెప్స్, స్టేర్ కేస్. స్పైడర్ ఉంది అమ్మ అక్కడ. ఆ గుహ ఎలా ఉంటుందంటే చూపిస్తాను. లోపల గుహ ఎలా ఉందని ఇక్కడ అండి. ఆ గుహలో ఒక చిన్న ఆవు దూడని సివిల్ వార్ జరిగేటప్పుడు ఒక అతను దీనిలో తీసుకొచ్చి దాచిపెట్టిండు. లోపల చాలా పెద్దగా ఉందండి గుహ, చాలా పెద్దగా ఉంది. చాలా చాలా పెద్దగా ఉంది అమ్మ. ఓకే, లెట్స్ గో. చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ వచ్చి ఈ చెట్టు నేమ్ లవింగ్ ట్రీ. మంది లవింగ్ ట్రీ అని పిలుస్తారండి. చెట్టు ఇక్కడ నుంచి ఇట్లా అమ్ముతాయి. చెట్టు చాలా బాగుంది. అందరూ వచ్చి కూర్చొని రిలాక్స్గా కూర్చొని చెట్టుని చూస్తూ ఉంటారండి. చాలా బాగుంటుంది. చాలా పెద్దగా ఉంది, కనపడుతుంది కదా ఇంత పెద్దగా ఉంది. అక్కడ వచ్చేసి ఫుడ్ తినడానికండి. ఫుడ్ తినచ్చు, రిలాక్స్ కావచ్చు. రెయిన్ పడుతున్నా అక్కడ కూర్చొని తినచ్చు. చిన్న పిక్నిక్ మాదిరిగా ఉంది. చాలా మంచిగా వచ్చి అందరు ఫ్యామిలీస్తోనే వచ్చి అందరు ఇక్కడ ఫుడ్ తినేసి తర్వాత వాకింగ్ చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీస్తోనే అందరూ వాక్ చేస్తుంటారండి. ఇది చిన్న ట్రైల్ ఇక్కడ మేము డైలీ వాక్ చేసేది. అప్పుడు పైన బిగ్ ట్రైన్లో వాక్ చేస్తామండి, చూపిస్తాను అది కూడా. చూడండి ఇక్కడ వచ్చేసి బిగ్ ట్రైన్ ఉంటుందండి. మేము అలా అక్కడ వెళ్ళేసి అట్లా రౌండ్ చేస్తుంటాము. ఈ పార్క్ ఎప్పుడు కట్టారు అనేది అక్కడ ఉందండి. ఇది చాలా బాగుంటుందండి. ఎంత మైండ్కు చాలా ప్రశాంతంగా మంచిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు. పిల్లలు బైక్స్ రైడ్ చేస్తారు.
డీట్స్ కూడా వస్తుంటాయి. నైట్ అవుతుంటే డీట్స్ కూడా బాగా వస్తుంటాయి. ఏమీ చెయ్యవు, ప్రశాంతంగా సాంగ్స్ పెట్టుకొని మంచిగా వాక్ చేయొచ్చు. హ్యాపీ ఉండొచ్చు. కానీ బిగ్ ట్రైల్ ఎంత బాగుంది చూడండి. ఇంకా డ్రోన్ ఉంటే బాగా వచ్చేది, కానీ మా దగ్గర డ్రోన్ లేదు. సాంగ్స్ పెట్టుకొని వాకింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా హ్యాపీగా డైలీ 2 hours వాక్ చేసి వెళ్తుంటాము. ఇక్కడ సైడ్ కూడా ఇంకో ట్రైల్ ఉంటుంది, అది పెద్ద ట్రైల్. అక్కడ రాళ్ళతో కనపడుతుంది కదండి, చిన్న చిన్న కంకరతన. అది ఇంకా చాలా పెద్ద వాకింగ్ ట్రైల్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా మంది వస్తుంటారు. చాలా బాగుంది చూడండి. ఎట్లా ఉందనేది మీకు కూడా తెలుస్తుంది కదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు